ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉంటున్నాడు. తెలంగాణ వ్యతిరేకించి ఎందుకు మాట్లాడాలి? తెలంగాణ ఉప్పు తింటుండు, తెలంగాణలోనే బతుకుతుండు. మరి ఎక్కడో పోయి ఆయన పరిపాలన చేస్తుండు. అక్కడ చూసుకోమని అక్కడ బాగుందా? ఫస్ట్ అక్కడ బాగలేనప్పుడు ఇక్కడ గురించి ఎందుకు ఆయనకి? అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడినా సపోర్ట్ చేస్తూ తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని మాట్లాడారు. ఇప్పుడు రీసెంట్ గా ఏ ఉద్దేశంతో ఆయన మాట్లాడలేదు, ఏదో అది సందర్భానుసారం అట్లా మాట్లాడిండు అంటే జనసేన నాయకులు కానీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అదేం కాదు, కావాల్సుకునే మాట్లాడింటాడు ఆయన. నోర్దులో బాగా ఉంది ఈ మధ్య. చాలా మంది ఆయన సినిమాలు బ్యాన్ చేయాలి తెలంగాణలో, ఆయన ఎందుకంటే ఇక్కడ ఉండి అవును, ఇక్కడ ఉండి ఇక్కడ పైసలు సంపాదించుకుంటుండు, తెలంగాణను వ్యతిరేకంగా మార్చుతుండు, టికెట్ 1000 రూపాయలు పెట్టి రిలీజ్ చేసుకుంటుండు. ఎందుకు మరి ఆయన బ్రాండే చేయాలి? మొత్తానికి లేకుండా చేస్తే అయిపోతుంది. మొత్తానికి లేకుండా చేయాలి. ఆయన రాజకీయ పరంగా మారినాడు అనేసి ఏదేదో మాట్లాడడం తప్పదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్స్ ఏమంటారు, ఇక్కడ వీళ్ళకి అంత దమ్ము లేదు ఆయన సినిమా ఆపేంత అని అంటున్నారు. మరి ఆడించుకోమను, వాళ్ళకి దమ్ము ఉంది కదా, ఆడించుకోమను. తెలంగాణను తిట్టమను, ఆయన సినిమా ఆడించుకోమను. తినడానికి అయిపోతుంది. తెలంగాణ గాని ఏపీ గాని, ఇప్పుడు నువ్వు తెలంగాణ ఇది నా పక్క ఆంధ్ర అయితే తెలంగాణలో బతుకుతా, నువ్వు తెలంగాణను తిట్టు. తెలంగాణను తిట్టా పవన్ కళ్యాణ్ అలా ట్రోలింగ్ చేసుకున్నారు. ఎందుకు తిడతాడు? పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడే బతుకుతాడు కదా, అలా కొన్ని ఎక్కడే ఉండేది. అదే వాళ్ళు అడుగు, నీకు మాట్లాడతా మానే చెప్పు, నువ్వు నీకు సమాధానం చెప్పు, నువ్వు చెప్పాలి. ఇప్పుడు డిఎఫ్ఎస్ అక్కడ గెలిచాడు, ఆంధ్రాలో గెలిచాడు పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్ తప్పనలేదు. ఆంధ్రాలో గెలిచి తెలంగాణని ఎందుకు తిడుతుండు? తిట్టారా? మాట్లాడుతుంది. తిట్టింది ఒక్క వీడియో చూపి. ఎందుకు మాట్లాడుతుంది? తిట్టింది చూపి. ఎందుకు మాట్లాడుతుంది? తెలంగాణని వ్యతిరేకించి ఎందుకు మాట్లాడుతున్నావు? మావి కోనసీమ మరి మాది అట్టే జిల్లా. ఇప్పుడు తెలంగాణ దిష్టి పడితేనే ఎండిపోవాలా? ఏ వాతావరణం బట్టనే ఎండిపోవాలి. నిజం చెప్పాలంటే అక్కడ పవన్ కళ్యాణ్ తిరుగుతుండు కాబట్టి ఎండిపోయినాయి. జగనన్న ఫ్యాన్స్ మేము అలా కానీ కొన్ని మాట్లాడలేం కదా. ఇప్పుడు తెలంగాణ ఎందుకు తిట్టడం? ఆయన ఏం తిట్టలేదు. కొన్ని మాటలు బట్టి ట్రోలింగ్ వాళ్ళు ఇప్పుడు ఇది మాట్లాడితే 100 వేసుకుంటారు. మీ ట్రోలింగ్ వాళ్ళు తెలిసిందేగా. ఆవిడ మాట్లాడలేదంటే పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ నడుస్తుంది కదా, అందుకు ఎండిపోతున్నాయి కొబ్బరి చెట్లు. మరి నీకు ఎవరు వస్తే బాగుండు అనుకున్నావు? నాకు ఎవ్వరు వద్దు, మంచి నాయకుడు కావాలి. మంచి నాయకుడు అంటే ఎవరు? మరి నాకు చాలా జగన్ అంటే పిచ్చి ఇష్టం. ఆయన రాలేదు. మేడం వైసీపీ అంటే మాకు ప్రాణం. ఇప్పుడు ప్రాణం తీసుకున్నావు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎలా ఉన్నాడో అలా ఉండే నాయకుడు కావాలి. నువ్వేమన్నావు? యాజ్ ఎ పొలిటికల్ గా మాట్లాడిన జగన్ అనేటోడు ప్రతి 100కు 90% బాగా చేశాడు. జగన్ చేశాడు. అది ఏం జరిగినాయి ఇంకో తప్పితే మాట ఓటు అయ్యొద్దన్నారు. కానీ జగన్ ఓట్లన్నీ పడేసి అన్యాయంగా గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఆంధ్రలో. కానీ ఎందుకులే అని అందరం సైలెంట్ అయ్యాం. ఫోన్లే ఎవరైతే వచ్చారు కానీ వచ్చి ఆంధ్రాకి తెలంగాణ గొడవలు అయితే ఎవరు పెట్టవసరం లేదు. ఎలా నడిచింది అలాగే నడిచింది. పవన్ కళ్యాణ్ మేడం జగన్ అన్న కదా, పవన్ కళ్యాణే మాట్లాడింది. పవన్ కళ్యాణ్ ఏం తప్పనలేదు. దిష్టి పడింది తెలంగాణ, దిష్టి పడింది అన్న. దిష్టి పడింది కోనసీమ ఎండిపోయింది. క్లియర్ గా క్లారిటీగా అన్నాడు కాబట్టి సినిమాని బ్యాన్ చేయాలి, ఆయన క్షమాపణ చెప్పాలి బహిరంగంగా అని చెప్తుంది కదా. ఆయన చెప్పడు. దమ్ముంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరో నిరూపించుకోండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పించుకోమను. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా తెలంగాణలో ఎవరైనా దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణలో ఉద్యమకారులు ఉంటే రేవంత్ రెడ్డి నీకే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ తో క్షమాపణ చెప్పించుకో నీకు ఆ ధైర్యం ఉంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పించలేడు. యాజ్ ఎ పవర్ కు ఉన్న పవర్ అది. యూజ్ అండ్ త్రో. ఇప్పుడు నాకు యూజ్ ఉన్నప్పుడు నేను యూజ్ అంతే, అవసరం లేదు. రైట్ రౌడీ నో రౌడీజం. ఇప్పుడు ఆంధ్ర సహం చూస్తే మొత్తం పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. మాట్లాడినారు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినారు. సరే సారీ వరకు అవసరం లేదండి. పవన్ కళ్యాణ్ గారు మరి ఆ వ్యాఖ్య చేశారు కదా,
దాని మీద ఏమంటారు మరి? తెలంగాణ నరదిష్టి దాకి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయని ఖచ్చితంగా కలర్ఫుల్ గా కరెక్ట్ గా అన్నారు. మరి మీరేమంటారు? అంటే పవన్ కళ్యాణ్ ఏదన్నా రైటే అంటారా? ఏదన్నా రైట్ ఎలా అంటాం? అది రాంగే కదా. పవన్ కళ్యాణ్ రాంగే రాజకీయ పరంగా. ఆయన తెలంగాణ దిష్టి పడిందన్న రాంగే. ఎందుకంటే ఆయన అక్కడ ఆంధ్రాలో తిరుగుతాడు, తెలంగాణలో ఉంటాడు, 2 రాష్ట్రాల్లో ఉంటాడు. ఈ మన తెలంగాణను తప్పు పట్టడం అనేది అదైతే రాంగ్. అంటే ఇప్పుడు ఈడ కూడా అనేది ఏంటంటే ఈడ సంపాదించుకుంటుండ్రు, ఈడ ఆస్తులు ఉన్నాయి, సొంత ఇల్లు లీడర్ అనే వాళ్ళ పిల్లలు ఈడే చదువుకుంటారు. అవును. ఆడికి పోయి ఈ మాట అనడం ఎందుకు? అంటే ఇక్కడ ఉప్పు తింటున్నావు కదా అని అంటున్నారు. ఉప్పేం తింటలేదే. ఎక్కడికి వెళ్తే అక్కడ తింటావు నువ్వు. ఆంధ్రాలో వెళ్తే ఎక్కడ ఉంటే ఎక్కడ తింటావు. ఉప్పు ఎలా అంటావు? నీ ఇంట్లో ఉప్పు లేదా? ఎక్కడ తెలంగాణ ఉప్పే కదా అది. ఇప్పుడు వెళ్ళి ఆంధ్రాలో తింటారు. ఆంధ్రాలో ఆంధ్రాలో ఒక నైట్ ఉంటారు కదా. వాళ్ళ మైక్